యో పిల్లలు దడుచుకుంటారేమోనయ్యా. ముందు దడుచుకుంటారు, తర్వాత వాళ్ళు అలవాటు అయిపోతారు. నీ మొహం, దెయ్యాలతో మనుషులు అలవాటు అవుతారా? మనం ఏం చేద్దాం? వాళ్ళు మనతో సనువుగా ఉంటేను మన ఆత్మలు శాంతిస్తాయని నీకు తెలుసు కదా. అప్పుడు మనం ఇలా భూమి మీద తిరిగే బాధ తప్పుద్ది. అంతేనంటావా? ముమ్మాటికి. ఒకవేళ వాళ్ళు చనువుగా ఉండకపోతే చచ్చినట్టుంటారు. ఏంటో అంత నమ్మకం? మనం దయ్యాలు అనుకుంటే ఏదైనా జరుగుద్ది. ఎన్ని ఎపిసోడ్లు అయింది బావా మన ఇల్లు చూసి? అబ్బాబ్బాబ్బా, ఎంత పెద్దిల్లు బావా. సినిమాల్లో చూడటం తప్ప ఇలాంటి ఇల్లు బయట చూడటం ఇదే ఫస్ట్ టైం. ఏమనుకున్నారా మరి? ఏంటి బాబు సార్, ఏదో మీ ఇల్లు అయినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఏ బేబీ, దిస్ ఇస్ నాట్ యువర్ హౌస్. మా అక్క ఇల్లు అయితే మా ఇల్లే. విన్నావుగా? ఏమైంది? కాపాడండి. పెద్ద బిల్డప్ లేవడం కాదు బాబు సార్, డేర్ గా ఉండాలి నాలాగా. ఏంటి మా ఆట చంటి పిల్లల సంకెక్కావు? నువ్వు ఇలా చేస్తే వాళ్ళకి మనం ఇచ్చిన గ్రిప్ మొత్తం పోతుంది. గ్రిప్ సంగతి మర్చిపోయావా? మర్చిపోలేదు పాప, ఏదో సడన్ గా అనేసరికి దడుచుకున్నాను. కానీ నిజంగా మీ పెద్దమ్మ పెదనాన్న దయ్యాలై వచ్చినా, డెవిల్స్ అయి వచ్చినా ఐ డోంట్ కేర్, నేను భయపడ్డాను. బావా, సినిమా యాక్టర్లు ఉండేది వీడికి దగ్గరేనా? వీళ్ళకన్నా యాక్టర్లు అక్కడ ఎవరు లేరురా. హే బేబీ, హోల్డ్ యువర్ టంగ్. తాతయ్య, నేను దడుచుకోను. రియల్ గా వాళ్ళు కనిపించినా ఐ డోంట్ కేర్. కమ్ ఆన్ బాబు, లెట్స్ గో. పాపా ఇల్లు నీకు కూడా నచ్చలేదా? నేను చెప్తాను పాప మేడం, మీ అక్క కట్టించిన ఇల్లు అదే. ఈ హౌస్ వెరీ బ్యాడ్ కన్స్ట్రక్షన్ అని కోపంతో చెప్తున్నారు. అబ్బే, నేను అసలు ఏమనలేదు పాప, అంతా వీళ్ళే అన్నారు. లేదు పాప మేడం, అలాగే అన్నాడు. మావయ్య అన్నట్టు ఏమనలేదు. ఏంటిది? గులాబీ పువ్వు. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి పడింది అంటున్నా. దిల్లు, మనం వెళ్లేసరికి పైనుండి ఉంటుంది. డోర్స్ అన్ని తెరిచాం కదా, గాలి కింద పడింది. మనం ఎప్పుడు వెళ్ళాం? 165 ఎపిసోడ్ లో వెళ్ళాం. ఇప్పుడు దాదాపు 180కి రీచ్ అయింది. అంటే నెల దాటింది. నెల రోజులకి ఇది వాడి మాడి మసైపోవాలిగా. చూస్తే నిన్నటితో మొన్నటితోలా ఉంది. అయితే ఇప్పుడు ఏమంటావు? నానమ్మ గాని వచ్చిందేమో. బాబా, ఏదో జోకులాపి అందరికి కాఫీ తీసుకురాపా. అంత లేదు, నాకు మా బావకి తెచ్చుకుంటాను. చెల్లె నాకు, మీ అత్తని అడుగు. బాబు, ఇక్కడికి పెద్దమ్మ పెద్దనాన్న వచ్చారా? ఆ తెంగరదాని మాటలు పట్టించుకోకు, ఆ ముసలాళ్ళు. డోంట్ వరీ బాబు, నేను కొట్టను. ఆ ముదురు వాళ్ళు మనల్ని చీట్ చేశారు. కాదు, ముసలోళ్ళు. వాళ్ళు ఏమైనా పిలవచ్చు, మమ్మల్ని చీట్ చేశారు. నువ్వు అన్నది కరెక్ట్ పాప. అరే, చచ్చి సాధించడం అంటే ఇదే. బాబు, నా ఫ్లో ఆపక పాప. ఆ ముసలుడుక్కులు ఏం బిళ్ళపిచ్చారు. ఆశిస్తామని చెప్పి మనల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకు చెప్పారు. ఉండవు, ఇంకా ఏం మాట్లాడుకుంటారా? నిందా ఉండు. అసలు దయ్యాలన్న సంగతి అప్పుడే తెలిస్తే ఏ క్షుద్ర మంత్రగాడిని పిలిచి ఇద్దరిని సీసాలో పెట్టి భూమిలో పాతి పెట్టేవాళ్ళం. హర్రర్ ఇంగ్లీష్ మూవీస్ చూడు పాప, నేను చెప్పినవన్నీ అందులో ఉంటాయి. తప్పు చేస్తున్నావమ్మా. ఉండు చూద్దాం. ఏంటి బాబు సార్, మీకే తెచ్చుకున్నారు? పాప మేడంకి ఎవరా? చూసారా పాప మేడం, మీరంటే అసలు కేరే లేదు. నోరు మురే గూట్లే, ఇది పాపకే. తీసుకో పాప. కాఫీ ఇవ్వాలి కానీ మొగుడు పిల్లలకి కాఫీ ఇవ్వడం ఏంటో. చిచ్చి, వద్దులే పాప, నేను అసలే తిక్కలో ఉన్నాను. ఎందుకు మావా తిక్క? ఎందుకంటావేంట్రా? ఆ ముసలోళ్ళు మనకి చేసిన ద్రోహం తలుచుకుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది.
ఏంటి బాబా సౌండ్? ఏం లేదులే కూర్చో. చూసావాయమ్మా, నేను మళ్ళీ నిన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానో అర్థమైందా? ఆ బాబుగాడు పాపమ్మ చూడు ఎలా తిట్టుకుంటున్నారో. అవును మావా, ఇంతకీ నానమ్మ తాతల్ని ఆస్తి రాసిమ్మని నువ్వే అడిగావా? ఎవరా అడిగింది? మా మానవ మేము ఇక్కడుంటే వాళ్ళేరా రమ్మని చెప్పింది. బొంగులోది ఆ బక్క ముసలితో కొడు మేము వెళ్ళగానే ముసల్దాంతో ఆస్తంతా రాసిచ్చేద్దాం అన్నాడు. కానీ ఏది, వాళ్ళెప్పుడో గాల్లో కలిసిపోయి ఆస్తులన్నీ మాకు గాల్లో చూపించారు. ఏంటి బాబా మళ్ళీ సౌండ్ వచ్చింది? Yeah, Babu, what's happening? ఏంటి పాప నువ్వు కూడాను? ఏంటి ఇప్పుడు ఆ ముసలాడు వచ్చారనా? రమ్మను, వాళ్ళని ఇప్పుడే విస్కీ సీసాలో లాక్ చేసి బయట గార్డెన్ లో పాతి పెట్టేస్తా. Stop it, Babu. పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళని తిట్టేటప్పుడే అన్ని సాంగ్స్ వస్తున్నాయి. అవును పాప మేడం. బొంగేం కాదు. రే ముసలాడా, నువ్వు చచ్చింది నిజమైతే, కట్టింది గోచి అయితే, పెంచింది మీసమైతే రారా కిందికి రా. ఆయమ్మా సచ్చినోడు ఎట్లంటారు కదా, ఈ బాబు గారు ఎందుకు మళ్ళీ అందరూ మాట్లాడుతున్నాడు? మన సచ్చినోళ్ళ ఉన్నామేంటి? మనుషులాగా మారి వాళ్ళని మన ఊరికి పిలిచి ఆస్తిస్తావని ఆశ పెట్టలే. అయితే మా చెడు తిట్టాలని నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఆయమ్మా. బాలే ఓడిపోయి నువ్వు చచ్చి 10 ఏళ్ళయింది, నేను చచ్చి 8 ఏళ్ళయింది. మర్చిపోయావా ఏంటి? మన వెళ్దాంపా, ఆడయ్యా చింత చెట్టు తాడి చెట్టు చూసుకొని ఏడాడదాంపా. ఉండవయ్యా, చెట్టును పట్టుకుని వేలాడే కర్మ మన ఆత్మలకు ఎందుకు పట్టింది? ఏం చక్క మనకి ఇంత ఇల్లుంది, చక్కగా చూసే పిల్లలున్నారు. ఏ చెట్టు పుట్టవద్దు గాని ఉండు. వాళ్ళు మళ్ళీ నాన్నకు మాట్లాడుతున్నారుగా. నువ్వు ఉండు, నాకు ఆలోచన వచ్చింది. ఏందది? ఏంటంటే మనం మళ్ళీ మనుషులాగే ఇంటికొద్దాం. వస్తే వాళ్ళు మనల్ని ఎలా నమ్ముతారు? నేను నమ్మిస్తానుగా, నోరు మూసుకుని నాయంటే ఉండు. మిగిలిన కథ నేను నడిపిస్తానుగా. వాళ్ళు ఇప్పుడు పైకి వస్తారు, మనం బయటికి వెళ్ళిపోదాం పదా. రాని మనం ఎందుకు బయటకు పోవాలి? మనం కనపడంగా. చెప్పేది వినమన్నానా? సరే చెప్పు, ఏం చేయమంటావు? మాయమైపోదాం అంటాను. అట్టగే కాని పదని పైకెళ్ళి చూద్దాం. మావా, నిజంగా వచ్చుంటారంటవా? ఏయ్, నేను అలాంటివి నమ్మనురా. ఆహా, ఇందాక నాన్న మనకని పాప మేడం చంకెక్కిందెవరో. Babu, అత్త జంపింగ్ జంపింగ్. నువ్వు రా బాబు చూద్దాం. wait baby, నేను వస్తా. పదండి పదండి, మీ వెనక నేనుంటా. Babu, come. వస్తున్నా. ఏంటి బాబా ఈ గ్లాసులు కింద పడున్నాయి? అంటే ఏంటి, ఆ ముసలోడు హైదరాబాద్ వచ్చి ఇంటికొచ్చి కాఫీ తాగి ఆ గ్లాసులు ఇక్కడ పడేసి మళ్ళీ తిక్కవరం వెళ్ళారంటావా? ఓవర్ యాక్షన్ చేయకు బాబు. ఆ గ్లాసెస్ ఎక్కడి నుంచి వచ్చాయో ముందు కనిపెట్టు. Come on. మావా, కాసేపు మాట్లాడుకుంటూ ఉండరాదు? ఎందుకు అనవసరంగా వాగి అత్తతో తన్నులు తింటావు? Baby, ఆపండి బాబా, నాకు నిజంగానే భయం వేస్తుంది. ఆహా, అయితే రగ్గు కప్పుకొని వెళ్ళి పడుకో. అనవసరంగా ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయకు. మన యూసుఫ్ కూడా వెళ్ళిపోతాం పద. వీళ్ళు ఇక్కడే ఉండని. యూసుఫ్ కూడా అంటే ఏంటి చెల్లె? నీ చెల్లి పుట్టినరా? వీడికి దగ్గరేనా? ఆ దగ్గరే. అయితే పచ్చలే, ముందు పిన్నాలింటికి వెళ్ళండి వెళ్ళండి, పేడ వదిలిపోద్ది. wait గిరి, నేను వస్తాను. బాబు మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉండిపోతాడు. అది కాదు పాప. రే గోపాలం, వెళ్ళి తలుపు తీసారా? అమ్మో, నేను నాకు భయం. బాబు సార్, మీరు వెళ్ళి తీసుకురండి. Yeah, Babu, open the door. అనవసరంగా బిళ్ళపిచ్చానే. ఇప్పుడు తలుపు తీరంటే అందరూ కలిసి నా తాట తీస్తారు. ఏంటి బాబు సార్, మీరు భయపడుతున్నారేంటి? భయమా? నాకెందుకు భయం? నాకేం భయం లేదు. ఏయ్, వెళ్ళవయ్యా వెళ్ళు. వెళ్తామా వెళ్తాం. Babu, not inside. Go outside. Fast, fast, go. అనవసరంగా రెచ్చిపోయానే. ఇప్పుడు ఎవరై ఉంటారు? ఉదయం గులాబీ పువ్వు, ఇప్పుడు స్టీల్ గ్లాసులు. ఎవరు పడేసి ఉంటారు? అసలు ఇప్పుడు ఎవరొచ్చుంటారు? తొక్కలే, ఎవడో బిల్స్ కోసం వచ్చింటాడు. నెల రోజుల నుంచి ఇక్కడ లేంగా.
బాబు బాబా ఏమైంది? ఏంటి నా కేకలు? వెనకాల ఎవరు లేరు కదా? Don't touch me! You're already dead! Go, go! అవును దయ్యాలు దయ్యాలు. దెయ్యాలా? యాడ్రా? ఏమోయ్, 4 రోజుల నుంచి ఇంట్లో ఉండలేదు కదా, గాలేమైనా సోకిందేమో, పిల్లలు భయపడుతున్నారు. మీరు చచ్చిపోయారంట కదమ్మా. హా? ఏంట్రా? మేము చచ్చిపోయావా? ఎవడ్రా కోత కూర్చుంది? ఊరవతల కొబ్బరి బొండాలు అమ్మేవాడు చెప్పాడు. హా? ఏంటి వాడు చెప్పాడా? ఎవయో వాడు ఏళ్ళతో పాటు వచ్చుండొచ్చు. మాతో పాటు రాలేదు, అక్కడే ఉన్నాడు. నీ మొహం, ఆడుండడం అంటే వాడు చచ్చి 10 ఏళ్ళు అయింది. రైలు కింద పడి చచ్చాడు. మాట రావట్లా. ఏంది వాడు చచ్చాడా? అవునరా గోపాలం, మీరు కారు ఆపితే నేను దీనికి వెళ్ళా. మేము వచ్చేసరికి మీరు లేరు, మేము ఇంకో బస్కి వచ్చాం. బావా నమ్ముచుంటావా? నాకు ఏమీ అండర్స్టాండ్ కావటం లేదు బాబు. దిలు పాపడం మరేమో పేదమా మీరు చచ్చిపోయారని అంటున్నారు. బానే ఉంది సంబడం. పాదవాయ్ పైకెళ్ళి కుణుకు దిద్దాం రా. అమ్మో. ఏంటోయ్? అమ్మో. ఏంటోయ్? ఛే! అనవసరంగా భయపడి తెచ్చారు. ఏంటి ఇప్పుడు? వాళ్ళు దయ్యాలు కాదు నిజమైన మనుషులే అంటారా? కళ్ళు దొబ్బాయా? చెప్పారుగా, వెళ్ళలేదా చూడలేదా? ఏంటిలు ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారు బతుకున్నారా? నాకెందుకో డౌట్ బావా, వీళ్ళు దయ్యాలి అని. Yeah, baby, you're right. దిలు వాళ్ళు నిజంగా దయ్యాలి బావా, ఇదగని పడుకుపోయా. ఏహే, నేను అడగక ముందు నువ్వు అన్ని చెప్పేస్తే సీన్ లెంగ్త్ ఎలా వస్తుంది? ఇప్పుడు సీన్లు లెంత్ కాదు బావా, డెప్త్ అవసరం. డెప్త్ గురించి వాళ్ళు ఆలోచిస్తారులే గాని నిజంగా దెయ్యాలే అంటావా? అవును బావా, వాళ్ళ లుక్స్ లో తేడా చూసావా? ఏహే, వాళ్ళు ఏమైనా రీసెంట్ దెయ్యాలా? 10 ఏళ్ల సీనియారిటీ ఉంది. మనం తెక్కవరంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారుగా. నీకు తేడా కనిపించలేదా? ఏమో నాకు అనిపించింది. అయితే వెళ్ళి పలకరిద్దామా? నిద్రపోతుంటారేమో బావా. నీ దెయ్యాలకు నిద్రేంటి? ఒకవేళ నిజంగా నిద్రపోతే వాళ్ళు దెయ్యాలే కాదన్నట్టు. చూద్దామా? కాదు, మరి తేల్చేద్దాం. ఒకవేళ దయ్యాలు చలో యూసుఫ్ కూడా కాదు, మరి అచ్చిక పుచ్చికలాడి వాళ్ళని మంచి చేసుకొని బాబు పాప వాళ్ళని ఒక ఆట ఆడిద్దాం. అనవసరంగా వచ్చారా భగవంతుడా? Baby, what is Bhagavan? నువ్వు ఒక దానివి, భగవంతుడు అంటే దేవుడని. బాబు దేవుడంటే గాడని పాప. ఓ కాదు, ముందు మీ అక్కకి ఫోన్ చేయి పాప. ఆవిడగారగా వెళ్ళమంది. వాళ్ళు మనుషులో డెవిల్స్ తేలిపోతుంది. మావా, ఈ ట్రాన్స్లేషన్స్ తో చస్తున్నా. డెవిల్స్ అంటే దయ్యాలరా. ఓహో. నువ్వు చేయి పాప. రాగానే చేశాడు బాబు, కానీ లైట్ వెళ్ళలేదు అక్కకి. మామా, కాంపిటీస్ పెద్దది కూడా డెవిల్ అయిపోయింది. Idiot. బాబు మన వెళ్ళి వాళ్ళు డెవిల్సా కాదా అని చూసేద్దాం. కమ్ లెట్స్ గో. పద పాప వెళ్దాం. నిండా ముని నోడి చలేంటి. పద బాబు పద పాప చెప్తా. మావా, ఏంటి అట్ట చూస్తున్నారు? నోర్మయ్, నాకు మాత్రం ఏం తెలిసొచ్చురా. ఉదయం నుంచి దయ్యం లేదు బొంగు లేదు అంటున్నావుగా మరి. బావా ఏంటి ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు? వెళ్ళిపోతావా? ఎక్కడికి? యూసుఫ్ గూడకి. నానమ్మా,
ఎప్పుడు వచ్చారు కిందకి? ఇప్పుడు వచ్చే మనోరలా. కాఫీ కావాలా పెద్దమ్మా? ఇవ్వవే. బాబు పెద్దమ్మకి కాఫీ తీసుకొని రాదు. ఎవడడగమన్నాడు? అడిగింది నువ్వు, నువ్వే ఇవ్వచ్చుగా. ఎరా బాబుగా, అక్కడే నిలబడ్డావే? ఇంకా కొబ్బరి బండాల వాడి గురించి ఆలోచిస్తున్నావా? మేము వచ్చాంగా, ఇక వాడు రాడ్లే. అంటే మీరు నేను తెస్తానండి నాన్నమ్మా. మీరు దయ్యాలో అని ఇంకోసారి అడిగితే అందరినీ ఒకేసారి పీక పిసికి చంపుతారా దొంగ సచ్చినోడా. అవునులే, నిజమే. ఏమే పాపమ్మ, ఇవాళ ఏం పరీక్ష పెట్టమంటావు? గిరిగా, నిజంగా వీడు చావలేదంటావా? మనం చేస్తే కానీ తెలియదు బాబు సార్. ఐడియా, ఒక పని చేయొచ్చుగా. ఏంటది? మీరు చచ్చి దెయ్యమైపోయి వీళ్ళు కలిసి వీళ్ళు దెయ్యాలో కదా తెలుసుకోవచ్చుగా. ఏమైందిరా బాబుగా? ఏం లేదులే, ఏం లేదులే. బావా, ఇప్పుడు స్పూన్ కింద పడేస్తా. పాదాలు వెనక్కున్నాయో లేదో చూద్దాం. అలాగే. అయ్యో, స్పూన్ కింద పడిపోయింది బావా. రా తీద్దాం. నాన్సెన్స్! కింద పడ్డ చెంచా తీయడానికి ఇద్దరు కావాలా? రా బావా. దయ్యం కాదు బాబా, పాదాలు మనలాగే ఉన్నాయిగా. నిజంగానే దయ్యాలైతే వీళ్ళని మంచి చేసుకుని ఈ బాబు మీదకి వదులుదాం అనుకున్నాగా. పెద్దమ్మా లంచ్ ప్రిపేర్ చేయమంటావా? ఏం కూర చేస్తావు పాపమ్మా? పాప మేడం, వాళ్ళు నిజంగా డెవిల్సే. లేకపోతే తాతకి ఇంగ్లీష్ ఇలా అర్థమవుద్ది. చెల్లే పాపం నానమ్మ తాతయ్య పాదాలు కూడా చూసిందంట అత్త. అవి వెనక్కి తిరిగి లేవంట, మామూలుగానే ఉన్నాయంట. దీన్ని అడ్డంగా నరికినా పాపలేదు. ఇప్పుడు బాబు అంటూ అర్థం అడుగుద్ది. అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. బాబు చెప్పు. ఇందాకేదో వాగేవుగా, దయ్యానికి కాళ్ళు చేతులు వెనక ముందని ఏదేదో వాగేవుగా. చెప్పు, దానికి అర్థమయ్యేలా చెప్పు. బాబు why are you beating Gopi? అత్త, ఇప్పుడు డంబుల్స్ కి Idiot! Doubles కాదు devils. మంచిదైతే నేను తెక్కవరం వెళ్తున్నా. ముందు చెప్పు. చెప్పు Gopi. ఇప్పుడు డెవిల్స్ కి మంట బాబు ఫైర్ పాపా. మంట అంటే డెవిల్స్ కి భయం అత్త. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళ ముందు లైటర్ వెలిగిద్దామా? Yeah, good idea. Babu, let's go. Come on. Gopi, వాళ్ళకి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి, ఓకే? అట్టగే. రేయ్, దయ్యాలైతే అలా ఎందుకు కూర్చుంటారా? Will you shut your mouth for some time? విలేజ్ లో ఇలాగే కామ్ గా కూర్చున్నారా? లేదు కదూ? Idiot. Gopi, you get it. Go, go. మరీ లెక్క లేకుండా పోయింది. తాత, ఏందిరా గోపాలం? ఏం చెప్పారు నాన్న కామ్ గా కూర్చున్నారు? ఏం లేదా పాపమ్మ, విలేజ్ లో అయితే వాళ్ళు వీళ్ళు ఉండేవారుగా. పాప, వీళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారంటే వీళ్ళు నిజంగా దయ్యాలే, డౌట్ లేదు. చుట్టూ అవుతావా తాత? లైటర్ తెచ్చా, వెలిగించనా? చెప్పు తాత, వెలిగించనా వద్దా? ఫైర్ కావాలా పెట్టి నాన్న? వద్దు పాపమ్మా, నా దగ్గర మ్యాచ్ పెట్టింది. మావా, మ్యాచెస్ అంటే అగ్గి పెట్టరా ఎదవా. మంటంటే భయపడాలి, కానీ వీళ్ళు భయపెట్టలేదు. అంటే మనుషులేనంటావా మావా? మావా, అత్త, మావా, నాకైతే నిమిషానికి మినిట్ కి టెన్షన్ పెరుగుతుందంట పాప మేడం. ఐడియా ఏంటి? వీళ్ళు ఎక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు మనం వీళ్ళకి తెలియకుండా ఆ కొబ్బరి బొండాలుడికి ఫోన్ చేద్దాం. వాడు చచ్చాడంటే వీళ్ళు చావనట్టే, వాడు బతుకున్నాడంటే వీళ్ళు చచ్చినట్టే. ఇప్పుడే మా సీనిగాడికి ఫోన్ చేస్తా. సీనిగాడు అంటే గుర్తొచ్చింది, వాడు ఊళ్ళో 2 సినిమా థియేటర్లు ఉన్నాయి, అందులో మొన్న ఒకటి ఊడిపోయి. ఇప్పుడు ఆ సీన్ గారి జీవిత చరిత్ర మాకెందుకురా, ముందు ఫోన్ చేయి. Yeah, you're right, Giri.
ఏందో ఈ పట్నం వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏంటో, మధ్యలో ఈ దయ్యాలు గొలవటి. ఒరే సీనికా, నేను రా కోటకమ్మ గోపాలాన్ని. ఏరా గోపాలం, ఏడే ఉన్నాగా, ఫోన్ చేసేయండి. ఏంటి వాడు బతికే ఉన్నాడంటానా? కాదు, సీనిగాడు మాట్లాడాల. తాత మాట్లాడాడు. వాడికి ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేస్తారా? ఫోన్ ఇవ్వు. హలో శ్రీనివాస్, నువ్వేంద్ర మనోడే కూడా మాట్లాడుతున్నాండి. తాతే కదా. ఒరే సీను, ఏంద్రా బాబుగా వరుస పెట్టి మాట్లాడతానండి. అయ్యో బాబోయ్, దయ్యాలు రా. ఏవోయ్, వాళ్ళకి మనం దెయ్యాలు అని తెలిసిపోయింది. వచ్చే ఎత్తుల్లో ఏం చేస్తారో ఏమో.